Hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఏంటిదంటే నేను నా ప్రీవియస్ వ్లాగ్ చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసుంటారు. నేను Insta360 1x3 కెమెరా అయితే తీసుకున్నా. సో ఆల్మోస్ట్ తీసుకొని 1.5 వీక్ అయిపోయింది. అన్బాక్సింగ్ వీడియో చేద్దాం 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 అనుకుంటున్నా కానీ ఆఫీస్ వర్క్, ఈ జిమ్, డైట్, ఈ టైం లేకపోవడం వల్ల వ్లాగ్ చేయడం కూడా కొంచెం కష్టం అయిపోయింది అనమాట. అందుకని చెప్పి జర లేట్గా తీస్తున్నా. సో ఈ వీడియో కూడా మీకు చాలా లేట్గానే వచ్చినట్టు అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం, మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడు ఏంటిదంటే నేను నాకు ఆల్మోస్ట్ చాలా మంది సజెస్ట్ చేసారు. ఇప్పుడు ఈ Insta360 ఎక్స్3 ఎందుకు తీసుకున్నావు, గోప్రో తీసుకో, ఇది తీసుకో, ఆ కెమెరా తీసుకో, ఈ కెమెరా తీసుకో, బ్లాగ్స్కి కదా, దానికి కదా, దీనికి కదా అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేసారు. కాకపోతే ఏంటిదంటే అండ్ చాలా మంది బేసిక్ ఇప్పుడు బిగినర్స్ యూట్యూబర్స్ చాలా మందికి పెద్ద డౌట్ ఇది. ఏంటిదంటే మేము వ్లాగ్స్ చేస్తాం, ఓకే వ్లాగ్స్ చేస్తారు, దానికి ఏ కెమెరా కొనాలా అంటే మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఈ యాంగిల్స్లో షూట్ కావాలి అంటే ఇప్పుడు మీరు సడన్గా మీకు ఇట్లాంటి రియాక్షన్స్ కావాలో లేకపోతే ఇట్లాంటి షూట్ చేయాలో, ఈ యాంగిల్లో నాకు వ్యూస్ కావాలి, ఈ యాంగిల్లో నాకు కెమెరా రికార్డ్ అయితే నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంతమందికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు బేసిక్ ఇప్పుడు బిగినర్స్ అయ్యే యూట్యూబర్స్కి చాలా మంది డౌట్స్ ఏంటిదంటే గోప్రో తీసుకోవాలా, Insta360 తీసుకోవాలా. రెండు బ్లాగింగ్ కెమెరాసే, రెండు మంచి 4K 5K దాకా సపోర్ట్ చేస్తాయి, రెండు వాటర్ ప్రూఫే. కాకపోతే ఒక్కటి డిఫరెన్స్ ఏంటిదంటే గోప్రో వ్యూ ఓన్లీ మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది, దాన్ని ఎటు కావాలంటే అటు యాంగిల్ మనం మార్చుకోలేం. ఇంకోటి ఈ Insta360లో ఏంటిదంటే దానికి మనకి టూ మోడ్స్ ఉంటాయి. సింగిల్ లెన్స్ మోడ్ ఉంటుంది, 360 డిగ్రీస్ వ్యూస్ ఉంటుంది. సింగిల్ లెన్స్ మోడ్ పెడితే సేమ్ గోప్రోలో యాక్ట్ చేస్తుంది, ఓన్లీ ఫ్రంట్ వ్యూ ఒకటే చూపిస్తుంది. 360 డిగ్రీస్ ఏంటిదంటే మీకు ఆల్రెడీ పేర్లోనే ఉంది, మొత్తం అన్ని యాంగిల్స్ రికార్డ్ చేస్తుంది. మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు నాకున్న క్లారిటీ ఏంటిదంటే Insta360 ఈజ్ ద బెస్ట్. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు మనం బ్లాగ్ చేసేటప్పుడు మనం ఒక ఫ్రంట్ యాంగిల్ చూపిస్తాం కావచ్చు, మనం బైక్, రోడ్డు, ముందు వ్యూస్, ఓకే నో ప్రాబ్లం. కాకపోతే మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడే కానీ లేకపోతే పక్కన ఏదైనా ఇన్సిడెంట్ అయింది, మీరు చూసుకుంటూ చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయినారు, దాన్ని ఇట్లా మీరు ఫోకస్ చేసుకుంటూ ఇలా చూపించాలంటే మీరేంటిదంటే ఈ గోప్రో ఉంటే ఏంటిదంటే మీరు రోడ్ మీద చూడకుండా ఇట్లా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి, యాంగిల్ అట్లా తిప్పాలి మొత్తం. సో Insta360 ఏంటిదంటే అట్లా అవసరం లేదు, అది మొత్తం రికార్డ్ చేసేస్తుంది. నీకు ఏ యాంగిల్ కావాలంటే అట్లా తిప్పేసుకోవచ్చు, లైట్ ఏంగా మంచిగా తిప్పేసుకోవచ్చు. మళ్ళీ ప్రతి ఒక్క క్వాలిటీ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అట్లా రొటేట్ చేస్తుంటే అంటే ఏం అవ్వదు, మంచి 4K 5K క్వాలిటీలో రికార్డ్ అవుతుంది, హెచ్డి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సేమ్ గోప్రో ఎట్లుంటుందో సో గోప్రోలో ఏం ఫీచర్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటిదంటే 360 డిగ్రీస్ దాకా రికార్డ్ చేస్తుంది అది. సో ఇది చాలా మంది డౌట్. సో ఈరోజు ఏంటిదంటే నేను అందుకే అని చెప్పేసి నాకు ప్రతి ఒక్క యాంగిల్ రికార్డ్ అవ్వాలి, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ మనకు జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు మనకి ఆ క్లిప్ దొరికేస్తే సరే మనకి హ్యాపీగా ఉంటుంది. అరే గోపురం ఉన్నది అనుకోండి, ఓన్లీ ఫ్రంట్ వ్యూ రికార్డ్ అవుతుంది. అరే పక్కన ఇన్సిడెంట్ జరిగిందని దాన్ని రికార్డ్ చేయలేకపోయినా, చూపించలేకపోయినా అని ఉంటుంది. అదే ఈ కెమెరాలో ఏంటిదంటే మనకి చూపించుకోవచ్చు, ఎడిటింగ్లో మనం ఎటు కావాలంటే అటు షిఫ్ట్ చేసి చూపించచ్చు. అండ్ ఇంకోటి మేజర్ థింగ్ ఏంటిదంటే ఎడిటింగ్. ఇప్పుడు మనకి గోప్రోలో ఎట్లా అంటే ఫోన్లో రికార్డ్ చేసినట్టే ఇన్ షాట్లో కానీ ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ దేంట్లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటిదంటే ఇప్పుడు మీకు గోప్రో యాప్స్ లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే దాంట్లో మీరేంటిదంటే కొన్ని ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. దాన్ని తీసుకోవాలంటే దాంట్లో అట్లాంటి ఫీచర్స్ మీకు యాడ్ చేసుకోవాలంటే మీరు పర్చేస్ చేసుకోవాల్సొస్తది. కొంచెం అమౌంట్ పేమెంట్ చేసి అవన్నీ కథాకరకన ఉంటది. ఈ Insta360 నాకు మంచిగా మంచి ఫీచర్ ఏంటిదంటే మీకు యాప్ ఫ్రీ, యాప్‌లో ఉన్న ఫీచర్స్ ఫ్రీ, యాప్‌లో ఉన్న ఎఫెక్ట్స్, ఫీచర్స్ అన్నీ ఫ్రీయే. మీకు ఆల్మోస్ట్ చానా ఎఫెక్ట్స్ ఉంటాయి, చానా ఫీచర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఎడిటింగ్‌లో ఫ్రీగా చేసేసుకోవచ్చు. సో, దానివల్ల ఏంటిదంటే మనకి వ్యూస్ కూడా కొంచెం ఎక్కువ పెరుగుతాయి. అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నా. అండ్ కొంచెం ఎడిటింగ్ ఒక్కటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకు కావాల్సిన యాంగిల్ తిప్పుకోవాలి, చూపియాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపియాలి అదంతా మనం
చూపించుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఒకటే మైనర్ పాయింట్. అండ్ సో ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తా. అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చేద్దామంటే కూడా నాకు పెద్ద సెటప్ ఏం లేదు. మంచి ఒక టేబుల్, 2 కెమెరాలు, 2 యాంగిల్స్ అట్లాంటివి ఏం లేవు. సో నేను జనరల్‌గా ఇక్కడనే నా ఇంట్లోనే మంచిగా ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేస్తా. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు Insta360 ONE X3. సో దీని బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకైతే డైరెక్ట్ కెమెరా ఉందన్నమాట. కెమెరా అయితే ముట్టుకోగానే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ కెమెరా అన్నమాట. నా ఓన్ ఎర్నింగ్స్‌తో తీసుకున్నా. అండ్ కెమెరా పైన Insta360 X3 అని బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో దీన్ని పక్కకు పెట్టేసి ఇంకేం వచ్చినాయో చూద్దాం. సో ఇక్కడ ఇంకేదో బాక్స్ ఉంది. అందులో ఏముందో చూద్దాం. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంది. సంథింగ్ యాప్ గురించి ఏమో అనుకుంటా. నాకు తెలిసి ఈ బాక్స్‌లో యూజర్ మాన్యువల్స్, స్టిక్కర్స్, ఓకే, చార్జర్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అవే ఉన్నాయి. ఏమున్నాయి, చార్జర్ మనకైతే టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చిండ్రు. అండ్ ఇంకేమున్నాయి, ఏంటిది ఇది, ఓకే, ఇది సంథింగ్ క్లీనింగ్ క్లాత్ అనుకుంటా. దీన్ని కూడా చూద్దాం. ఇది పౌచ్ అనుకుంటా దీనికి. ఓకే, ఇంకేమున్నాయి, ఓకే, స్టిక్కర్స్, యూజర్ గైడ్ మాన్యువల్స్, సంథింగ్ వారంటీ సేఫ్టీ గార్డ్స్. సో ఇవన్నీ మనం పక్కకు పెడదాం. సో ఇప్పుడు మనం అయితే కొంచెం కెమెరా ఎంత ఆన్ చేసి చూద్దాం. ఫస్ట్ కెమెరా ఏదైతే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అంత సేఫ్టీతో వచ్చింది. ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే వెనకాలన్న ముందు మనకైతే 2 లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. ఇంకా ఫీచర్స్ అయితే చూద్దాం. మనకి వీడియో మోడ్, లూప్ రికార్డింగ్, వీడియో ఉన్నాయి. ఇంకా ఇక్కడ సింగిల్ లెన్స్ అండ్ 360 డిగ్రీస్ ఉంది. సో ఓకే, ఆడియో, యాక్టివ్ హెచ్డిఆర్. ఇక్కడైతే మనం చూసుకుంటే పవర్ బటన్, ఇది క్విక్ మోడ్ బటన్. ఇక్కడైతే కొన్ని మైక్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్ అనమాట. టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఆ క్లిప్ క్లోజ్ చేస్తే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసినా కదా, ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ అయిపోయింది. అది ఓపెన్ చేస్తే వాటర్ ప్రూఫ్ లేనట్టే. ఇవి ఏంటిదంటే ఇది మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్. సో ఇక్కడైతే మనకి బ్యాటరీ అంత కంపార్ట్మెంట్ వచ్చిండ్రు. ఇది బ్యాటరీ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. నాకు తెలిసి దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ మనకి ఒక 60 to 80 మినిట్స్ వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎస్డి కార్డ్ స్లాట్ అయితే ఇచ్చిండ్రు. అండ్ నేనైతే ఎస్డి కార్డ్ అయితే నేను ఎక్స్టర్నల్లో కొనుక్కొని వేసుకున్నా. దాంతో ఏం బిల్ట్ రాలేదు. సో కెమెరాని పక్క పెట్టి దాని యాక్సెసరీస్ అయితే చూద్దాం మనము. ఇది వచ్చేసి దీని పౌచ్ అనమాట. దీని పౌచ్ క్వాలిటీ చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందో. మంచిగానే ఉంది క్వాలిటీ, మంచి ఫ్యాబ్రిక్, మంచి కుషనింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి లెదర్తో ఏదో సంథింగ్ బ్యాడ్జింగ్ ఉంది. ఓకే, Insta360 అనే బ్యాడ్జింగ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇదైతే క్లాత్ అనుకుంటున్నాను నేను. ఎస్, ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది క్లాతే, ఫైబర్ క్లాత్. మనం లెన్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. దీని మీద కూడా మనకైతే బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. సో ఇదంతా క్లీనింగ్ పర్పస్ కోసం ఇచ్చిండ్రు. ఓకే, ఇంకేమున్నాయి, అంతే, స్టిక్కర్స్, వారంటీ కార్డ్స్, అంతే. ఇంకా బాక్స్ అయితే మనకి ఇంకేం రాలేదు. సో చూసాను కదా, ఇది ఈరోజు మన అన్బాక్సింగ్ వీడియో. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే వస్తూనే ఉంటాయి. కొంచెం టైం పడుతుందేమో కానీ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే కింద మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తా, నా బయోలు ఇస్తా, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. అండ్ ప్రతి ఒక్క రీల్ గురించి, యూట్యూబ్లో వీడియో గురించి ప్రతి ఒక్కరి స్టోరీలు కానీ రీల్స్ కానీ అప్డేట్ చేస్తూనే ఉంటా. And see you in the next vlog.